అందరికీ నమస్తే. మనం ప్రముఖ సామాజిక ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, అనేక సంవత్సరాలు ప్రజాతంత్ర ఉద్యమాల్లో పనిచేసినటువంటి పెళ్ళూరు విజయకుమార్ గారితోనూ. సార్ రైట్, చెప్పండి. జై పుల్లే, జై అంబేద్కర్, జై భీమ్. మన ఈ సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు నాడు మహాత్మా జ్యోతిబా పుల్లే గారి జయంతి కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఖమ్మం నగరంలో, ఖమ్మం పట్టణంలో మన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ప్రెసిడెంట్ గ్రౌండ్ దగ్గరలో పులే మన జాతిని పురోగతి కోసం ఎన్నో రకాల శ్రమ కూర్చి ఎన్నో అవమానాలు భరించి కూడా మన జాతిని ఉద్ధరించాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అతను ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన స్ఫూర్తే ఈ రోజు వరకు కూడా మన వాళ్ళందరూ కూడా ఈ స్థాయికైనా మనం దిగజారిన వాళ్ళందరినీ కొంత అవగాహన కల్పించి బయటికి తీసుకురావడం జరిగింది. ఆ అవగాహనతో మనం ఇవాళ ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నాము. ఆ పోరాటాలకి పునాది పులే గారే. ఆ పులే గారు మనకి ఆయన భార్యని చదివించి ఖమ్మం మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా చేయటం జరిగింది. ఆమె మొదటి ప్రయత్నంలోనే ఇక్కడ స్కూళ్ళు పెట్టి, అంటే బడులు పెట్టి ఆడవారికి చదువు నేర్పాలని చెప్పేసి, అసలు ఆడవాళ్ళు చదువుకోకూడదు అనే ఒక గట్టి నిబంధనలు ఉన్న రోజుల్లోనే ఆమెని ఓ టీచర్గా తయారు చేసి ఆమె ప్రథమ ఉపాధ్యాయులుగా తయారు చేశాడు. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోని ఈ రోజున మన స్త్రీలందరూ కూడా చదువుకుంటున్నారు. ఈరోజు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. మనకి జ్ఞానం అనేది కలగడానికి చదువే ముఖ్యం. ఆ చదువు ఉండటం వల్ల ఈ రోజున కొంత మనం జ్ఞానోదయం జరిగి మనం ముందుకు పోతున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ఇక్కడ ఖమ్మం నగరంలో విగ్రహాలు పెట్టడం జరిగింది. పేలూరు గ్రౌండ్ దగ్గర ఆ విగ్రహాలు పెట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. పూలే మరియు సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు పెట్టాము. ఆ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసారి 10వ వార్షికోత్సవాలు చేయదలుచుకుంటున్నాము. ఆ కార్యక్రమానికి మన బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా, బహుజన కుల నాయకులు మరియు కార్యకర్తలు, కుల బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. రేపు ఆదివారం 15వ తారీఖు నాడు టైనింగ్ టాట్ స్కూల్లో బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఒక చిన్నపాటి మీటింగ్ పెడుతున్నాము. ఆ మీటింగ్కి అందరు హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాం.